ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవినీతి అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝలిపించబోతోంది. ఆలయాలకు శఠగోపం పెట్టి దేవుడి ఆస్తులు కొల్లగొట్టిన వారిపై చర్యలకు సన్నద్దమైందా? దేవదేవుడి సన్నిధి తిరుమల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టబోతోందా? అన్యాక్రాంతమైన ఆస్తులను తిరిగి రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. గతంలో ఆలయాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కానీ గమనించినట్లయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఆలయాల భూములు, అలాగే భూములకు సంబంధించి ఆలయాలకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కూడా అనేక సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వాటిపైన ఆయన ఎలా స్పందిస్తారు, వాటి సమస్యలకు పరిష్కారం ఏ విధంగా ఉండబోతుందో మంత్రి రామనారాయణ రెడ్డి అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో అయితే అనేక చోట్ల కూడా దేవాదాయ ధర్మాదాయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. కొన్ని ఆచార వ్యవహారాల్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, విమర్శకులు తలెత్తున్నటువంటి ఈరోజు ఒక సీనియర్ మంత్రిగా, ఇంతకుముందు తమరు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మీరు ఈ సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు? మా ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా ఆయన దర్శనానంతరం ఆయన చెప్పిన మాట ఒకటే: హిందూ ధర్మ ప్రక్షాళన, దేవాదాయ శాఖ గతంలో జరిగినటువంటి తప్పులు ఒప్పుల్ని సరిచేస్తూ ఈ శాఖాపరంగా ఆచార వ్యవహారాలను కూడా ఎంతో బాధ్యతగా మా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రకారం అర్చకులకు కానీ పూజారులకు కానీ వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా బ్రాహ్మణీకం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా, వేదం చదివేటువంటి వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా వాళ్ళందరినీ కలుపుకొని అందరి సలహాలు సూచనతో ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి, హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆలయ సంప్రదాయాల్ని, మర్యాదల్ని, ధూపదీప నైవేద్యాలని అన్నిటినీ కూడా మేము సరిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. తప్పకుండా వాటిని ఎన్నికలకు ముందు ఏదైతే నేను చెప్పానో అవి చేయడానికి మేము ఇప్పుడే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రక్షాళన కూడా తిరుమల నుంచే ప్రారంభిస్తున్నాను. ఈ శాఖ ప్రక్షాళన మొత్తం మేము చేయడం జరుగుతుందని చెప్పిన తర్వాత ఆయన నన్ను దేవాదాయ శాఖకి ఎంపిక చేయడం, బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక దగ్గరలో కొన్ని మార్పులు చేస్తూ వస్తున్నాం. ఇంకా కూడా చేయాల్సింది ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు, అవమానకరమైన సంఘటనలు, అమర్యాద, భక్తులకి అన్యాయం, ఆఖరికి భక్తులు ఒక పూట దైవ ప్రసాదం కూడా దొరకనటువంటి పరిస్థితి, ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టడం అనేది గతంలో జరిగింది. అది అధికారుల వైఫల్యమా, పాలకుల వైఫల్యమా అంటే పరిపాలన చేసేవాళ్ళదే వైఫల్యం. అధికారులు మనం ఏది చెప్తే అది చేస్తారు. అందుకని శ్రీవారి ఆలయంలో ఆచార మర్యాదలకి గత ప్రభుత్వం అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు వాటన్నిటినీ సరిచేయడానికి ఒక నిబద్ధత, ఒక మంచి ఆలోచన, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించగలిగినటువంటి సంబంధించినటువంటి అనేక చట్టాలను అమలు చేయడానికే అక్కడ శ్యామలరావు గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేశాం. కొత్త బోర్డు రాలేదు, ఇంకా బోర్డు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈలోగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్యామలరావు గారే దానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి వాటిని సరిచేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తూ ఉంది. ఇది రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ముఖ్యంగా దేవాలయాలపైన రానున్న రోజుల్లో ముఖ్యంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.